అడుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. 12 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి పంచగ్రహ కూటమి అనేది జూన్ 6వ తేదీన ఏర్పడబోతుంది. అయితే ఈ పంచగ్రహ కూటమి తర్వాత గ్రహస్థితిలో మార్పులు అనేవి 5 రాశుల వారికి రాజయోగాన్ని ప్రసాదించబోతున్నాయి. 12 సంవత్సరాల వరకు వారికి ఇక తిరుగే ఉండదని చెప్పుకోవాలి. అయితే పంచగ్రహ కూటమి తర్వాత గ్రహస్థితి అనేది ఏ 5 రాశుల వారికి అనుకూలంగా ఉంది, అలాగే వారికి రాజయోగం పట్టబోతుంది. 12 సంవత్సరాల వరకు తిరుగులేని ఎటువంటి ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారు. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శుక్ర చంద్ర గ్రహాలు మకర రాశిలోకి ప్రవేశించబోతున్నాయి. అంటే జూన్ 5, 6వ తేదీల్లో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడబోతుంది. ఈ పంచగ్రహ కూటమితో పాటు కాలసర్ప యోగం అనేది కూడా కనిపిస్తుంది. దీంతో 2 గ్రహ పరిణామాలు ద్వాదశ రాశుల వారి యొక్క జీవితంలో అనేక రకాల మార్పులను తీసుకొని వస్తాయి. అయితే ఈ పంచగ్రహ కూటమి వల్ల కొన్ని రాశుల వారు ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంటే మరికొన్ని రాశుల వారికి రాజయోగం పట్టబోతుందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా 5 రాశుల వారి యొక్క జీవితంలో రాజయోగం కారణంగా ఈ పంచగ్రహ కూటమి తర్వాత అదృష్ట ఫలితాలనైతే వారు సొంతం చేసుకోబోతున్నారు. అరుదైన ఈ గ్రహ కూటమి అనేది 12 సంవత్సరాల తర్వాత జూన్ మాసం 5, 6వ తేదీల్లో ఆవిష్కృతం అవుతుంది. జూన్ 5వ తేదీ ఉదయం 10:37 శుక్రుడు, అదే రోజు మధ్యాహ్నం 2:22 చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. అయితే ఇప్పటికే ఈ రాశిలో కుజ, బుధ, శని గ్రహాలు ఉన్నాయి. కొత్తగా శుక్రుడు అలాగే చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో 5 గ్రహాల కూటమి అనేది ఏర్పడబోతుంది. దీన్నే పంచగ్రహ కూటమి అని పిలుస్తారు. ఈ పంచగ్రహ కూటమితో పాటు కాలసర్ప యోగం కూడా ఏర్పడుతుంది. పంచగ్రహ కూటమి వల్ల 5 రాశుల వారు రాజయోగాన్ని పొందుకోబోతున్నారు. ఆ రాశుల్లో మొదటి రాశి ఎవరు అంటే కనుక మిథున రాశి. ఈ మిథున రాశి జాతకులకి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ జీవితంలో మునుపెన్నడూ చూడనటువంటి విజయావకాశాలను కూడా మీరు పొందుకోబోతున్నారు. అలాగే మీ జీవితంలో ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధిస్తారు. వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులను కూడా మీరు దక్కించుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం తదితర అంశాల్లో కూడా అనుకూలమైన ఫలితాలను చూస్తారు. అలాగే ఆదాయ మార్గాలు కూడా ఎక్కువయ్యే అవకాశాలు ఈ మిథున రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారు వ్యాపారస్తులైతే కనుక వ్యాపారంలో అధిక లాభాలు పొందుకుంటారు. ఉద్యోగ జీవితంలో వారికి ఉన్నటువంటి సవాళ్లను అధిగమిస్తారు. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్ దక్కటం, అలాగే ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న వారికి ఆర్థిక పెరుగుదల కూడా ఉండబోతోంది. అలాగే ఈ రాజయోగం కారణంగా ఆర్థికంగా గణనీయమైన పురోగతిని కూడా ఈ మిథున రాశి వారు సాధించగలుగుతారు. ఇక రాజయోగాన్ని పొందుకోబోయే మరొక రాశి ఎవరు అంటే కనుక సింహరాశి జాతకులు. ఈ సింహరాశి జాతకుల యొక్క జీవితంలో కూడా అద్భుతమైన మార్పులను వారు చూడబోతున్నారు. కుటుంబ జీవితంలో సానుకూల పరిణామాలను చూస్తారు. అంతకుముందు మీరు విభేదాల కారణంగా దూరంగా ఉన్నట్లయితే ఈ సమయంలో మీ బంధాలు కలుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశీయానం లాభదాయకంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లాలి అనుకునే సింహరాశి జాతకుల యొక్క కల కూడా ఖచ్చితంగా నెరవేరుతుందనే చెప్పుకోవాలి. అలాగే ఈ సింహరాశి వారి యొక్క జీవితంలో మీరు ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా ఫలించబోతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారు కూడా అధిక లాభాలను పొందుకునే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. ఇక రాజయోగాన్ని పొందుకోబోయే మరొక రాశి ఎవరు అంటే కనుక తులారాశి. ఈ తులారాశి వారికి కూడా అద్భుతమైన ఫలితాలు అనేవి పంచగ్రహ కూటమి తర్వాత కనిపిస్తున్నాయి. అంటే 5 గ్రహాలు ఒకే రాశిలోకి ప్రవేశించడం మూలంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతమైన మార్పులనైతే వీరు చూడబోతున్నారు. చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయకేతనాన్ని ఎగరవేయబోతున్నారు. అలాగే ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు దక్కించుకుంటారు. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకోవటం, అలాగే కొత్తగా పరిచయమైన వ్యక్తుల వల్ల మీకు లాభాలు చేకూరటం వంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే నూతన వ్యాపార పెట్టుబడులు పెడతారు. అలాగే వ్యాపారంలో అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్తారు. ఉద్యోగ జీవితంలో మీకున్నటువంటి సవాళ్లను అధిగమించి ప్రమోషన్లు పొందుకోవటం, నిలిచిపోయిన ఆర్థిక పెరుగుదలను కూడా పొందుకునే అవకాశాలు ఈ తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం
పంచగ్రహ కూటమి తర్వాత కనిపిస్తున్నాయి. ఈ విధంగా వారి జీవితంలో అనుకూల పరిణామాలనైతే వారు చూస్తారు. ఇక రాజయోగాన్ని పొందుకోబోయే మరొక రాశి ఎవరు అంటే కనుక మకర రాశి జాతకులు. ఈ మకర రాశి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతమైన ప్రయోజనాలను పొందుకునే అవకాశాలైతే ఈ పంచగ్రహ కూటమి తర్వాత వారు చూడబోతున్నారు. చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని చూస్తారు. అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు కూడా వారి జీవితంలో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటారు. అలాగే మునుపెన్నడూ చూడనటువంటి అవకాశాలను కూడా వీరు పొందుకుంటారు. అలాగే ఉద్యోగార్థుల యొక్క జీవితంలో మంచి ఉద్యోగం దొరకటం, అలాగే ఆర్థిక పెరుగుదల విడుదల కావటం, ప్రమోషన్లు రావటం, ఇటువంటి మార్పులను కూడా ఈ మకర రాశి జాతకులు పొందుకునే అవకాశాలైతే ఈ పంచగ్రహ కూటమి తర్వాత చూడబోతున్నారనే చెప్పుకోవాలి. ఆర్థికంగా వారి జీవితంలో ఆశించిన ఫలితాలను చూస్తారు. అలాగే వారి జీవితంలో వివాహం కాని వారికి వివాహమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే భార్యాభర్తలు విడిపోయిన వారు ఎవరైతే ఉన్నారో తిరిగి కలుసుకోవటానికి వారు ప్రయత్నాలు మొదలు పెడతారు. వారి యొక్క ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయనే చెప్పుకోవాలి. ఈ విధంగా మకర రాశి వారికి కూడా ఈ పంచగ్రహ కూటమి తర్వాత అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక మరొక రాశి ఎవరు అంటే కనుక మేషరాశి జాతకులు. ఈ మేషరాశి జాతకుల యొక్క జీవితంలో కూడా అద్భుతమైన మార్పులనైతే మీరు చూడబోతున్నారు. ఆశించిన ఫలితాలను వారు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మేషరాశి జాతకుల యొక్క జీవితంలో చూసినట్లయితే కనుక ఆర్థికంగా 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదిస్తారు. అలాగే వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి అనుకూలమైన సమయం. మీ యొక్క వ్యాపారం అతి త్వరలో లాభాల బాటలో ముందుకు దూసుకుని వెళ్తుంది. అలాగే విదేశీయానం లాభదాయకంగా ఉంటుంది. మీరు దూర ప్రయాణాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయాణాల వల్ల కూడా మీకు లాభం చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మేషరాశి వారికి కూడా అనుకూల ఫలితాలు అధికంగా ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారు కూడా అధిక లాభాలు పొందుకుంటారు. ఈ విధంగా పంచగ్రహ కూటమి తర్వాత మిథున రాశి, సింహరాశి, తులారాశి, మకర రాశి, మేషరాశి ఈ 5 రాశుల వారికి రాజయోగం పట్టబోతుందనే చెప్పుకోవాలి. ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధించడంతో పాటు వారు చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్తారు. అయితే ఈ 5 రాశుల వారు ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి, అలాగే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి. ముఖ్యంగా దాన ధర్మాలు చేయాలి. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే చాలా గొప్పవి. కాబట్టి మీరు మీ శక్తి మేరకు మీరు అవసరాల్లో ఉన్నవారికి ఏదో ఒక రూపంలో సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. అది మీకు రెట్టింపు ఫలితాన్ని అనుగ్రహిస్తుంది. అపారమైన పుణ్య ఫలితాలను మీరు పొందుకుంటారు. మీ జీవితంలో మునుపెన్నడూ చూడనటువంటి మానసిక ఉల్లాసాన్ని, మానసిక ప్రశాంతతను కూడా మీరు చూడగలుగుతారు. అలాగే ఈ 5 రాశుల వారు శివారాధన చేయటం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలను పొందుకుంటారు. ఆర్థిక శ్రేయస్సును పొందుకుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, లక్ష్మీ పూజ చేయటం వల్ల కూడా మీకు మేలు చేకూరుతుంది. చూశారు కదండి, జూన్ 6వ తేదీన ఏర్పడబోతున్నటువంటి పంచగ్రహ కూటమి తర్వాత ఏ 5 రాశుల వారు రాజయోగాన్ని పొందుకోబోతున్నారో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.